మార్నింగ్ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన శక్తి యొక్క 7 ముఖ్యమైన రూపాలను గురించి మనం తెలుసుకుందాం. శక్తి అంటే ఎనర్జీ. అది 7 ముఖ్యమైన రూపాలలో మన జీవితాలను సుసంపన్నం చేస్తూ ఉంటుంది. అవి వరుసగా ఎగ్జిస్టెన్స్, ఎవల్యూషన్, ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్, ఎన్లైట్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్. ఫస్ట్ వన్, ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వం, అంటే ఉనికి. ఈ సువిశాల విశ్వంలో ఉన్న అనేక లోకాలకు చెందిన మనం అంతా కూడా ప్రస్తుతం ఈ భూగ్రహం మీద జన్మలు తీసుకున్న సర్వశక్తివంతులమైన శుద్ధ చైతన్య స్వరూపాలం అన్న మన ఉనికిని, మన అస్తిత్వాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. ఎవల్యూషన్, పరిణామక్రమం. అనేక నక్షత్ర లోకాలు, గ్రహ ఉపగ్రహ కక్షలతో పాటు సౌరమండలాలు, మరెన్నో వింతలు విడ్డూరాలతో నిండి ఉన్న మన సువిశాల విశ్వం పరిణామక్రమంలో భాగంగా నిరంతరం మార్పును ఆహ్వానిస్తూ పురోగతి దిశలో సాగుతూ ఉంటుంది. అలాగే విశ్వజీవులమైన మనం కూడా ప్రతి క్షణం మన జీవితంలో జరిగే మార్పులను ఆత్మపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండాలి. ఒకానొక పిండం బాలుడిగా, యవ్వనుడిగా, మధ్యవయస్కుడిగా మరియు వృద్ధుడిగా ఇలా అనేక విధాలుగా అభివృద్ధి చెందినట్లే ఒకానొక ఆత్మ కూడా అనేక అనుభవాలు జ్ఞానంతో శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా, వృద్ధాత్మగా, విముక్తి ఆత్మగా మరియు పూర్ణాత్మగా ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు. కొత్త ప్రయోగాలు చేస్తుంటేనే మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటున్న వస్తువులు, సౌకర్యాలు మరియు టెక్నాలజీ అంతా కూడా ఇలా మనం ప్రయోగాల ద్వారా పొందినవే. ఇదంతా భౌతిక ప్రపంచానికి చెందినది. అయితే విశ్వలోక జీవులం అయిన మనం భౌతికపరమైన ప్రయోగాలతో పాటు ఆధ్యాత్మికపరమైన ప్రయోగాలను కూడా చేస్తూనే ఉండాలి. దివ్యచక్షువు సూక్ష్మ శరీరాలతో శాస్త్రీయమైన ధ్యాన ప్రయోగాలు చేసి ఉన్నతలోక జ్ఞానాన్ని పొందాలి. ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. రకరకాల భౌతిక మరియు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ద్వారా మనం విస్తారంగా అనుభవాలను గడిస్తాం. ఆ అనుభవాల సారాంశం ఆధారంగా మంచి చెడు, చేయవలసినవి, చేయకూడనివి, సరైనవి, సరికానివి అన్న విషయాలకు సంబంధించిన యథార్థ జ్ఞానాన్ని పొందుతాం. ఎక్స్ప్రెషన్స్, అభివ్యక్తీకరణలు. రకరకాల నూతన ప్రయోగాలు చేసి అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానాన్ని మనం సరైన రీతిలో వ్యక్తీకరణ చేయగలగాలి. అప్పుడే అది 10 మందికి ఉపయోగపడే సిద్ధాంతంగా రూపొందుతుంది. శాస్త్రీయకరమైన మరియు సందర్భోచితమైన ఆలోచనలు, మాటలు, చేతలు మరియు పుస్తకాల రచనలను ఈ కోవకే చెందుతాయి. కనుక ఈ దిశగా మనం మన శక్తిని విస్తారంగా వినిమయం చెందించాలి. ఎన్లైట్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం. అనేక ప్రయోగాలు చేసి పొందిన అనుభవ జ్ఞానం వల్ల మనలోని చైతన్యం అనంతంగా విస్తరించి ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ఏకత్వం అంతా మనకు అనుభూతికి వస్తుంది. అనంతకాలంగా ప్రయాణం సాగిస్తున్న ఆత్మ స్వరూపాలమైన మనము చావు అన్నది లేనే లేదు అన్న సత్య అనుభవంతో అవగాహనకు వస్తుంది. ఇలా మనం ఆత్మస్వరూపాలం అన్న సత్యాన్ని తెలుసుకోవడమే అతి గొప్ప అంశం. ఎంజాయ్మెంట్, బ్రహ్మానందం. సత్యం అన్నది అనుభవంలోకి వచ్చాక ఇక అర్థపర్థం లేని భయాలు, ఆందోళనలు, అజ్ఞానాలు మరియు మూర్ఖత్వాలు అనబడే సకల దుఃఖాల నుంచి మనం విముక్తులమవుతాం. ప్రతి క్షణం అత్యంత ఎరుకతో జీవించడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ శక్తివంతంగా, రసవంతంగా మరియు జ్ఞానవంతంగా మన జీవితాన్ని పండుగల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్స్.